పాక్ పై భారత్ చేసిన యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పిస్తూ తిరుపతి జిల్లా వాకాడులో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేత మనోజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. భారత్ పై మరోసారి ఉగ్రదాడులు చేస్తే పాకిస్తాన్ను బూడిద చేస్తామంటూ హెచ్చరించారు. అమరవీరులైన జవాన్లు మురళీనాయక్, సచిన్ యాదవ్ కుటుంబాలకు తమ వంతుగా 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. దేశంలో మోడీ గారు లేకపోతే, ఆ మహానుభావుడు లేకపోతే, ఆ ధైర్యశాల లేకపోతే, ఆ వీరుడు లేకపోతే ఈరోజు ఇంత ధైర్యంగా మేమందరం కూడా ఈ తిరంగా ర్యాలీ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉగ్రవాద దేశం పాకిస్తానీలు మన వాళ్ళని దాదాపు 28 మందిని చంపేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అలాగే దాంట్లో మన జిల్లా కావల్లో ఉన్నటువంటి ఆయన కూడా ఒక ఆయన చనిపోవడం కూడా, మసూద్ రావు గారు చనిపోవడం కూడా మీకు తెలుసు. ఈరోజు ఆ రోజు నుంచి కూడా యుద్ధం ప్రారంభమైంది. ఎక్కడ కూడా భారత సైన్యం సెల్యూట్ భారత సైన్యం. ఎందుకంటే ఎక్కడ కూడా తెగకుండా వాళ్ళు పాకిస్తాన్లో ఎన్ని డ్రోన్స్ పంపించినా ప్రతిదాన్ని కూడా కింద పడేసేటువంటి పరిస్థితిలో మన వాళ్ళు ఏ రోజైనా పైచేయాలు నిలిచింది మన భారతదేశం. కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచే మేము పూర్తిగా మోడీ గారికి మద్దతు ఇస్తాం. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము మద్దతు ఇస్తాం, ఏ విషయంలో కూడా